అందరికీ, ఈ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఒక వాక్యాన్ని చేసుకొని ఈ వాక్యానుసారంగా ఈ దినాన్ని గడపడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, నడిపిస్తుంది, నిత్య మార్గంలోకి దారి చూపిస్తుంది. గనుక దేవుని బిడ్డలమైన మనము ఈ వాక్యాన్ని ముందుంచుకొని ఈ దినాన్ని గడిపినప్పుడు ఈ దినమంతా కూడా ఆశీర్వాదకరంగా దేవుడు మన జీవితాన్ని మార్చడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. గనుక ఈ దినము దేవునితో సహవాసం చేస్తూ ఈ దినాన్ని ముందుకు సాగిస్తే ఆశీర్వాదమును, ఆరోగ్యమును, దీవెనకరమైన జీవితమును దేవుడు ప్రసాదించడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. అనేక ఇబ్బందులు మన ముందు కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ దేవుడు మన యొక్క క్షేమము కోరి మనం దీవెనకరంగా ఉండాలని అపవాది యొక్క చేతి నుంచి తప్పించబడుతూ నిత్యరాజ్యము చేరు వరకు నీవు కొన్ని మెలకువలు కలిగి లోకంలో జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు అంటే దేవునితో సహవాసం చేస్తున్న మన యొక్క పితరుల జీవితాల్లో దేవుని మాటను ధిక్కరించి దేవునికి దూరం అయిపోయాం. దూరమైన మనము దేవునికి చేరువలోకి రావాలంటే ఈ లోకంలో అనేక విపత్తులు, అన్ని దాడులు నీవే జరుగుతూ ఉంటాయి. వీటన్నింటినీ తప్పించబడి నిత్యరాజ్యము చేరు వరకు ఈ లోకంలో మెలకువ కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రభు ఒక మాట అంటాడు, చూద్దాం. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 15వ వాక్యంలో చూడండి. ఇప్పుడు మీరు బ్రతుకుతున్న దినాలు ఎటివి అంటే దినాలు చాలా చెడ్డవి. గనుక మీరు సమయాన్ని పోనివ్వకండి, సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. చాలా ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు అజ్ఞాని ఏమనుకుంటాడంటే నిన్న జరిగినట్లే ఈరోజు జరుగుతుంది, నిన్న ఆనందించాం అదే ఆనందం ఈరోజు జరుగుతుంది అన్న ఆలోచనతో నిబ్బరం కలిగి ఉండడానికి ఇష్టపడతాడు. కానీ జ్ఞాని ఏం చేస్తాడంటే మనం బ్రతుకుతున్నది అపవాది నివాసం ఉంటున్న స్థలంలో ఉన్నాం కాబట్టి ఏ రోజు మనము బలహీనపడతామో వాడు మన బలహీనత చూసి వాడు బలంగా మనల్ని వాడి చేతిలో దక్కించుకోవడానికి ఇష్టపడతాడు. కాబట్టి జ్ఞానవంతుడు ఏం చేస్తాడని తన జీవితాన్ని కాపాడుకుంటూ బ్రతుకుతాడు. కాబట్టి అట్టి జ్ఞానము చొప్పున మీరును బ్రతకాలి. ఈరోజు జ్ఞానముతో నువ్వు అడుగు ముందుకు వేయకపోతే నీ అడుగు సారి అగాధంలో పడిపోతుంది. నీ ముందు ఆపదలు ఎన్నో పొంచి ఉన్నాయి. వాటన్నిటి నుంచి తప్పించబడాలంటే నీ జ్ఞానం ఎటుదో చూసుకొని జ్ఞానవంతుడి వలె జీవిస్తూ అజ్ఞానుల వలె కాక జ్ఞానముతో నడుచుకున్నట్లు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? అందుకనే ప్రభు ఒక మాట అంటాడు, నన్ను వెంబడించేవాడు, నా నిత్య రాజ్యాన్ని కోరుకునేవాడు, యుగ యుగాలు సమాధానము, సంతోషము కలిగి జీవించాలనుకునేవాడు ప్రతిదినము తను తాను ఉపేక్షించుకోవాలి అంటాడు. ఉపేక్ష ఆలోచన. ఎలాంటి ఆలోచన కలిగి ఉన్న వినోసు, ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నామో ఆలోచించాలి. ఉపేక్ష అనేది క్రైస్తవుల జీవితంలో చాలా గొప్పది.
నీ మనసు మారి నూతన పరచబడకపోతే, నీ మనసులో పుడుతున్న ప్రతి వాంఛ ప్రకారం నువ్వు బ్రతకడానికి ఇష్టపడితే దేవునికి దూరం అయిపోతావు, అపవాదికి చేరువైపోతావు. గనుక ఏ స్థితిలో నువ్వున్నా ఆ స్థితిలో నీవు కాపాడుకున్నట్లు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. నీ నడవడికను చూసుకోవాలి, నీ ఆలోచనలు, నీ అలవాట్లు చూసుకోవాలి. ప్రేమని వలన ఈ చెడ్డ దినాల్లో ఉన్న మనము దేవునికి చేరువలోనికి రానివ్వకుండా అనేక బలహీనతలు మన మీద దాడి చేయటట్టుగా వాడు ప్రయోగాలు నీ మీద ప్రయోగిస్తాడు. కాబట్టి ఏ క్షణంలో నీ మీద వాడు దాడి చేస్తాడో తెలియదు. కాబట్టి నీ యొక్క ప్రతి ఆలోచన ప్రభుదై ఉండాలి. నీవు అన్ని విషయాలలో బలవంతుడు అయి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేంట్లో బలవంతుడివి? ఆహారములోనూ ఆరోగ్యంలోనూ కాదు, ఆత్మీయతలోనూ బలవంతుడు అయి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. వాడు దొంగిలించేది ఏంటి అంటే నీ ఆత్మను దొంగిలిస్తాడు. నీ ఆత్మ చెడితే నీ ప్రాణాత్మ దేహాలు చెడినాయి. దేవునికి నువ్వు దూరం అయిపోతావు. దేవునికి చేరువలో ఉన్న నీవు దేవునికి చాలా దూరం అయిపోతావు. కాబట్టి నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ విశ్వాసము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మామూలుగా గమనిస్తే ఏదైనా ఒళ్ళు నలతగా ఉన్నప్పుడు నాకేదో జ్వరం వచ్చేటట్టుంది అని భయపడతాం. వచ్చేటట్టుందని అంటే రాకమునిపి మనకు అర్థమైపోద్ది మన యొక్క శరీరంలో జరుగుతున్న మార్పులు ఏంటి అనేది. మరి జ్వరం వస్తుందేమో, మరి ఇంకోటి ఏమైనా వస్తుందేమో దీనికి తోడని చెప్పేసి చాలా జాగ్రత్తలు వహిస్తాం. అలాగే దేవుని కార్యకలాపాలు నేను దూరంగా ఉంటున్నాను, అపవాదికి నేను చేరువుగా ఉంటున్నానేమో, అపవాది నన్ను దేవునికి దూరం చేస్తున్నాడేమో అని ఎందుకు అనుకోలేకపోతున్నావు? అంటే శారీరక పరంగా నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఇష్టపడతావే కానీ ఆరోగ్యపరంగా నీ జీవితాన్ని జ్ఞాపకత చేసుకోవడానికి ఎప్పుడైతే ఇష్టపడతావో నీ ప్రాణాత్మ దేహాలు దేవుని వశంలో ఉంటాయి. నువ్వు ఆరోగ్యంగాను ఆశీర్వాదకరంగాను నువ్వు ఉంటావు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇప్పుడుండబడ్డ దినాలు ఏ క్షణంలో మనిషి మీద ఏ దాడి జరుగుతుందో తెలియట్లేదు. కాబట్టి నీ కళ్ళ ముందు ఎన్నో విపత్తులు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది నీ కళ్ళ ముందు హతులైపోతున్నారు. చిన్న పెద్ద తేడా ఉండట్లేదు. ప్రతి ఒక్కరికి అనేక విపత్తులు జరుగుతూ ఉన్నాయి ఈ దినాన. ఈ విపత్తు నుంచి నువ్వు తప్పించబడాలి. నీ భార్య, నీ భర్త, నీ బిడ్డల క్షేమం కలిగి ఉండాలంటే నీవు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి ఆలోచన క్రమం కలిగి ఉన్నావో, ఎలాంటి ఉద్దేశ్యము కలిగి ఉన్నావో, ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు లోకం అంటే భయము, అధికారులంటే భయము, ఏంటి ప్రాణాపాయ స్థితి అంటే భయము, చనిపోతానేమన్న భయము. కానీ ఇన్ని భయాలు మనిషి జీవితంలో చోటు చేసుకున్నాయి. కానీ దేవుడు అంటే భయం లేకుండా బ్రతుకుతూ ఉన్నాం. చాలాసార్లు ఈ మాటలు మనం వింటూనే ఉన్నాం. దేవుడు అంటే భయం లేదు. దేవుని పట్ల ఎప్పుడైతే భయం కలిగి జీవించడానికి ఇష్టపడతావో ఆ భయమే నిన్ను భద్రపరిచి నిత్య రాజ్యానికి చేరుస్తూ ఉంది. దేవుని స్తోత్రం. అందుకే ప్రభు అంటాడు కదా, యెహోవా ఎందైనా భయమో ఆయనకి ఇంపైన సువాసన. ఈరోజు అట్టి సువాసన మన చేతిలో ఉందో లేదో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటాడు ఇక్కడ దినములు చెడ్డవి కనుక ఈ చెడ్డ దినాల్లో నీవు అజ్ఞానులుగాను ఏమిటి ఈ లోకములో నేను చాలా జ్ఞానవంతుణ్ణి, నాకు మించినోడు లేడు అనుకున్నామనుకో, తప్పకుండా నీ యొక్క జీవితము అపవాది చేతిలో ఉందని గుర్తు చేసుకోవాలి. నాకన్నా భక్తిపరుడు లేడు, నేను చంటి ప్రార్థనాపరుణ్ణి అని అనుకున్నామనుకో, నీ అంతటి అజ్ఞాని ఇంకొకడు లేడు.
నీ ప్రార్థన ఎట్టిదో, నీ యొక్క ఆత్మీయ జీవితం ఎట్టిదో, ఏమండి, నీవు చెప్పుకోవడం గొప్పతనం కాదు. ఎదుటి వారు నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలి. ఆ సాక్ష్యమే నీ ఆత్మీయ జీవితం ఎట్టిదో తెలియపరుస్తుంది. అందుకని ఒక దగ్గర ఒక మాట అంటాడు ద్వితీయోపదేశకాండంలో, నీవు లోనికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, ఎలుపులకు వెళ్ళినప్పుడు దీవించబడతావు. లోనికి వెళ్ళినప్పుడు ఎలుపులకు వెళ్ళినప్పుడు దీవించబడ్డం అంటే అర్థం ఏంటి? నీవు బయట వెళుతున్నప్పుడు అనేక మంది నీ వైపు చూసి దేవుడిని నమ్మిన తర్వాత వీళ్ళ ప్రవర్తనే మారిపోయింది, వీళ్ళ మాట తీరే మారింది, వీళ్ళు నెమ్మదస్తులు అయ్యున్నారు, మునుపటి స్థితి కంటే ఇప్పుడు స్థితి చాలా రమ్యంగా ఉంది అంటారు. మరలా లోనికి వచ్చినప్పుడు కొన్ని ఆశీర్వాదాలతో నువ్వు లోనికి వస్తున్నప్పుడు దేవుడిని నమ్మినప్పటి నుంచి వీళ్ళు గొప్పగా దీవించబడుతున్నారు అని పదుగురు అనుకున్నప్పుడు వారి ద్వారా, వారి నోటి మాట ద్వారా దేవుడు ఆమేన్ అని అంటూ ఉంటాడు. ఆయన ఆమేన్ అన్నప్పుడు నీకు అన్ని కోణములు ఆశీర్వాదము చోటు చేసుకుంటుంది. దేవుని స్తోత్రం. ఎందుకని అంటే, ఎందుకొస్తే నీ దేవుడని యెహోవా మాటను వినడానికి ఇష్టపడ్డావు, వినడానికి ఆశపడ్డావు, వినడానికి ప్రయాసపడ్డావు. నీ శారీరక బలహీనతలు ప్రక్కకు నెట్టి దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాట ద్వారా నువ్వు బ్రతకడానికి ఇష్టపడ్డావు. కాబట్టి ఆ మాటే అన్ని కోణములో నేను దీవించడానికి ఇష్టపడుతూ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ ఈ స్థితి కలిగి ఉన్న బిడ్డ వాస్తవంగా మనిషి గమనిస్తే, నిద్రలేస్తే ఏ వార్త వినాలో అన్న భయముతో నిద్రలేస్తూ ఉన్నాడు మానవుడు. అవునా కాదా? ఈరోజు నిద్రలేసి ఏ వార్త వినాలి? ఏ గొంతులో, ఏ సందులో, ఏ రోడ్లో ఏం జరిగింది, ఏ వార్త వినాలి అన్నట్టుగా మనసు ఒక అలజడితోనే బ్రతుకుతూ ఉంటున్నాం. కానీ ఈ చెడ్డ జనాలని నువ్వు ఎదిరించాలంటే దేవుని చేతిలోకి నువ్వు రావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెడ్డ దినాలని దేవుని చేతిలో నువ్వు ఉన్నప్పుడే ఈ దినాన్ని ఎదుర్కొని ఉండబడ్డ నీ జీవితంలో ఉన్న దినాలని ఆశీర్వాదకరంగా మార్చుకునే కృప దేవుడు నీకు కలుగు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు కలిగినది ఏంటో, నువ్వు దేన్ని చూసుకొని ఈరోజు మునిసిపోతున్నావో లేదో తెలియదు. కానీ దినములు చెడ్డవి కనుక చదువునాన మళ్ళా మాట, దినములు చెడ్డవి మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకుని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట చాలా శక్తివంతమైంది. ఈరోజు దేవుని పేరు పెట్టి పిలువబడ్డ మనమంతా కూడా దేనిని మనము ఆధారం చేసుకోవాలంటే, ఎప్పుడు మనం బలవంతులమై ఉంటామో ఈ యొక్క విపత్తు నుంచి ఎప్పుడు మనం ఆదరించబడతామో, ఈ చెడ్డ దినాల్లో ఉన్న మనము ఈ దినాలను కూడా మనం ఆశీర్వాదకరంగా మార్చుకునే కృప దేవుడు మన చేతులకు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆలోచించగలిగితే ఈ చెడ్డ దినాలను కూడా నీవు ఈ దినాలను కూడా ఆశీర్వాదకరంగా మార్చుకునే కృప దేవుణ్ణి కలుగు చేస్తాడు. కాబట్టి ఎలాగా అన్న ఆలోచన కలిగి ఉండాలి. దేవుని చిత్తము ఏంటో ఇదే. నువ్వు ఎరగవలసిన సత్యం ఏంటి అంటే, దేవుని చిత్తం ఏంటో, దేవునికి ఉద్దేశం ఏంటో నువ్వు ఎరగగలిగితే నీవు ఈ దినాలను కూడా, ఈ అపాయకరమైన దినాలను కూడా ఆనందంగా గడిపే కృప దేవుణ్ణి కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఈ దినము దేని మీద నువ్వు ఆధారపడి బ్రతకడానికి ఇష్టపడుతున్నావో, భయముతోనూ కలవరముతోనూ బ్రతుకుతున్నావా? భయపడక నీవు జాగ్రత్త కలిగి ఉండాలంటే
దేవుని చిత్తానికి లోబడాలి. దేవుని చిత్తం ఏంటో ఈ రోజున ఎరిగావా? దేవుని చిత్తం ఏంటి అంటే నిన్ను ఆయన యొక్క ఉద్దేశపూర్వకంగా బ్రతికించుకోవాలని కోరుకుంటూ ఉన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని చిత్తాన్ని కోరుకునే ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క ప్రణాళిక ఏంటో దాని ద్వారానే బ్రతికించడానికి దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి ప్రతి మానవుడు దేవుని చిత్తానికి లోబడి దేవుని చేతికి అప్పగించబడ్డప్పుడు దేవుని యొక్క వాగ్దానము అట్టి వారి జీవితంలో నెరవేర్చబడుతుంది. కాబట్టి ఈరోజు ఆయుష్కాలానికి ముందే తొలగించబడుతూ ఉన్నారు. చిన్న వయసులోనే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కాళ్ళు పెట్టి ఈరోజు అపవాదికి తెలుసు తనకు సమయం ఇక లేదు అని. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. అపవాదికి తెలుసు సమయం ఇక లేదు, దేవుని రాకడ భూమి మీదకి సమీపమైపోయింది. కాబట్టి ఆయన రాక మునిపే నా పని నేను జరిగించుకోవాలనుకున్నాడు అపవాది. కాబట్టి అపవాది తన సమయం కొంచెమని తెలుసుకొని నిన్ను నన్ను బలహీనపరిచి బలవంతుడైన దేవుని చేతుల నుంచి నిన్ను దూరపరచాలని కోరుకుంటూ ఉన్నాడు. గమనించగలిగితే జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే ఈ లోకంలో వేసే ప్రతి అడుగు కూడా జ్ఞానముతో వేయడానికి ఇష్టపడతాడు. జ్ఞానవంతుడు ఈ లోకంలో జీవించినంత కాలం కూడా జ్ఞానముతోనూ వివేకముతోనూ బ్రతకడానికి ఇష్టపడతాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డ, ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఈ లోకములో నువ్వు జ్ఞానవంతుడు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడివే కావచ్చు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. చిన్న మాట చెప్పిన మహాజ్ఞాని అనిపించుకున్నాడు ఆయన. మనకందరికీ తెలిసిన ఆయనే. ప్రపంచం యావత్తు తన గుప్పెట్లో పెట్టుకోవాలని కోరుకున్నాడు. ఎవరైనా? అలెగ్జాండర్. ప్రపంచం యావత్తు తన గుప్పెట్లో పెట్టుకుని ప్రపంచం యావత్తు ఆయన మాట ప్రకారము, ఆయన మాట అంటే గడగడ వణుకుతుంది. ఆయన అనుకున్నాడు ప్రపంచం యావత్తు నా గుప్పెట్లో ఉంది అనుకున్నాడు. కానీ ఒకరోజు అతనికి జ్వరం వచ్చింది. మీకు తెలిసిన విషయమే. జ్వరం వచ్చిన తర్వాత వైద్యుని విడవనంపించాడు. ఏదో చేశారు, జ్వరం దగ్గర ఎక్కువైపోతుంది. చివరికి వైద్యులు అన్నారు, ఇక మా వల్ల కాదు, నీకుండబడ్డ వ్యాధిని తొలగించడానికి మా దగ్గరికి నా ప్రపంచంలో ఎక్కడ మందులు లేవు అని అన్నారు. అప్పుడు అర్థమైంది ఏంటి అంటే ప్రపంచం యావత్తు నేను గుప్పెట్లో పెట్టుకున్నాను అనుకున్నానే, కానీ నా యొక్క జీవితం యావత్తు అపవాది గుప్పెట్లోకి, అంటే మరణం గుప్పెట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను మరణిస్తాను, ఇక నాకు తిరుగులేదు. ఈ లోకంలో ఏ వైద్యుడు నన్ను బ్రతికించలేడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ విపత్తు నుంచి తప్పించబడాలంటే నీ జ్ఞానం పనికిరాదు, వైద్యుల జ్ఞానము పనికిరాదు. ఈరోజు అనేక మంది విషయాల్లో వైద్యులే చేతులు ఎత్తేస్తున్నారు. కానీ పరమ వైద్యుడి వైపు నువ్వు చూడగలిగితే, జ్ఞానముతో నువ్వు నడుచుకోవడానికి ఇష్టపడితే, ఏమండి, ఏ విపత్తు కూడా నీ మీద పని చేయకుండా దేవుని కృప చొప్పున బ్రతికించే కృప దేవుడిని కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏమైనా మనదా ఇప్పుడుండబడ్డ దినాలు ఎలాగున్నాయంటే తెలియకుండానే దినాలు దొరికిపోతూ ఉన్నాయి. తెలియకుండానే దినాలు దొరికిపోతున్న సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. చాలామంది అంటుంటారు, అప్పుడే నెల అయిపోయిందా, అప్పుడే సంవత్సరం అయిపోయిందా, నిన్న 1వ తేదీ పెట్టినట్టుంది, అప్పుడే 30కి వచ్చేస్తాం. అంటే తెలియకుండా దినాలు దొరికిపోతున్నాయి. కానీ మనము దినములు దొరికిపోతూ ఉన్నాయి కాబట్టి దేవుని రాకడ చేరువలో ఉంది. కాబట్టి ఆయన రాక మునిపే మనము సిద్ధపాటు కలిగి ఉండాలన్న ఆలోచన హృదయంలో పుట్టాలని ప్రభు కోరుకుంటున్నాడు. దినములు చెడ్డవి కనుక అజ్ఞానంగా బ్రతకబాకు.
ఇంకా సమయం ఉందనుకుంటున్నావేమో. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. దేవుని పిలుపు నీ మీదకి వస్తుందో తెలియదు. అపవాది నీ దగ్గరకు వచ్చి నేను దొంగిలిస్తాడో తెలియదు. వీటి రెంటి మధ్య నువ్వు బ్రతుకుతున్నావు. కాబట్టి జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే దేవుని చేతులోకి రావడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను జ్ఞానవంతుడిని, ప్రార్థనా పరుడిని అని చెప్పేసి దేవుని యొక్క మందిరానికి రాకుండా ఆ ఆదివారం పోచే సార్లు అనుకున్నామనుకో, అంతటి జ్ఞానహీనుడు ఇంకొకడు లేడు అని నేను చెప్పగలను. ఈ మధ్యలో నువ్వు చేసే కార్యకలాపాలేంటి? లోకపరమైన విషయాల్లోనే ముందుకు సాగుతావు, కానీ దేవుని జ్ఞాపకాల్లో నువ్వు ఉండవు. దేవుని జ్ఞాపకాలు ఎప్పుడుంటాయి? అందుకని దావీదుతో ఒక మాట అంటాడు. దావీదు వారికి ఎల్లవేళల వాక్యాన్ని బోధించు అంటాడు. దావీదు అంటాడు, ఏం ప్రభా, ఆదివారం వచ్చారు మందిరానికి, సోమవారం పోతున్నారు, శుక్రవారం పోతున్నారు అంటే దేవుడు దావీదుతో అంటాడు, వారు మట్టి ఘటములు గనక, వారి మట్టి ఘటములు గనక వాక్యమనే జల్లు వాళ్ళ మీద పడుతుంటేనే వాళ్ళు మెత్తదనంగా ఉంటారు. ఇప్పుడు మట్టిని చూసుకుంటే మంచి ఎండవేళ రాయన్న బొగులుద్యమ కానీ గడ్డపారేసినా కూడా మట్టి దిగదు. ఎందుకని? అంత గట్టితనము. కానీ ఈ మట్టి, ఈ దేహం అనే మట్టి, ఈ శరీరం అనే మట్టి కూడా వాక్యము ద్వారానే స్థుతి చేయబడి స్థితి మార్చబడి దేవుని చేతిలోకి వస్తుంది. కానీ వాక్యానికి ఎప్పుడైతే కాస్త దూరం అయిపోతామో మన హృదయాలు కఠినమైపోతాయి. కాబట్టి ఈరోజు ఈ వాక్యము ద్వారా నీ జీవితాన్ని స్థిరపరచుకుంటే తప్పక, లేదనుకో జ్ఞానం ఎక్కువైపోయినట్టు అయిపోద్ది. నాకన్నా ప్రార్థన పరుడు ఎవరన్నా ఉన్నారా? నా బ్రతికేంటో నాకు తెలుసు, నేను ఎలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నామో నాకు తెలుసు. ప్రేమిని వల్లరా ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఈరోజు మెలకువ లేకుండా బ్రతుకుతున్న అనేక మంది, జ్ఞానము ఎక్కువైపోయింది మాకు, మంచి జ్ఞానవంతం అనుకున్న అనేక మంది కూడా ఈరోజు చూస్తూ ఉండగానే ఈ లోకం నుంచి తులసి వేయబడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియదేవుని బిడ్డ, నీవు ఈ లోకము నుంచి తీసివేయబడిన దేవుని చేతిలో దేవుని కుడిపార్శ్వన కూర్చోవలది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుని స్తోత్రం. గనుక ఉండబడ్డ సమయాన్ని దేవునితో గడపడానికి నువ్వు ఇష్టపడితే ఏ విపత్తు కూడా నీ మీదకి రాకుండా ఆదరించడానికి తన చేతుల్లో నేను దాచుకోవడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎవరిని మృంగుతున్నానని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు అపవాది. ఎవడు అట్టి వాడి చేతికి చిక్కుతాడో వాడి కంటికి కనబడతాడు, అట్టి వాడిని కబలించడానికి ఇష్టపడతాడు. కాబట్టి అజ్ఞాను వలె కాక జ్ఞానము పడి జ్ఞానవంతుడుగా నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నాడు. జ్ఞానవంతుడుగా నువ్వు బ్రతకపోతే, ఈ లోకములో దేవుని జ్ఞానము చొప్పు నువ్వు బ్రతకపోతే, నా జ్ఞానము నా బలము అనుకుంటూ బ్రతుకుతూ ఉంటే, ఎట్టి బలవంతుడు అయినా ఈ లోక అధికారి ముందు నీ బలము పనికిరాదు. కాబట్టి దేవుని యొక్క చేతిలోనూ దేవుని జ్ఞానముతోనూ నువ్వు బ్రతికితే వారి చేతులు చిక్కకుండా తప్పించుకుంటూ దేవుని యొక్క జ్ఞాపకాల్లో బ్రతకడానికి దేవుడు కృప చూపిస్తాడు. గనుక ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ దినాలు బహు చెడ్డవి. చెడ్డవి అంటే అర్థం ఏంటి అంటే, అపవాది వెతుకుతూ ఉన్నాడు. ఎవడు ఎలాంటి మనసు కలిగి ఉంటే, ఎలాంటి మనసు అంటే, నేను జ్ఞానవంతుడిని, నేను ప్రార్థనాపరుడిని, నేను దేవుడు అంటే భయం కలిగిన వాడిని. నిజమైన భయం కలిగిన వాడు దేవుని మాట కొరకు ఎదురు చూస్తూ బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం. నిజమైన భయం కలిగిన వాడు మత్తు కలిగి బ్రతకడం. ఒకరోజు ఒక మాట అంటాడు ప్రభువు, శిష్యులతో కూడా ఒక తోటలోకి వెళ్ళారు కదా, ఆ రాత్రి అంతా ప్రార్థించుకొని వస్తాము.
అప్పుడు అంటాడు, ఈ శోధన నుంచి తప్పించబడినట్లు మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని. మెలకువ కలిగి ప్రార్థన చేయమని రాత్రి అంతా పడుకోనకుండా నువ్వు నిద్రపోకుండా ప్రార్థన చేయమని కాదు. కొన్ని సందర్భాలలో దేవుడు నీకు మెలకువ కలిగి చేసినప్పుడు, ఆ మెలకువ ఎందుకు వచ్చింది అంటే దేవునితో కలిసి ప్రార్థించడానికి వచ్చిందన్న ఆలోచన కంటే కూడా ఏందబ్బా నిద్రే పట్టడం లేదంటుంటారు కొంతమంది. మంచంలో పొర్లాడు నిద్రని పిలుచుకొని నిద్రపోతుంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళని నేనేమైతే చెప్తాను తెలుసా? పంది కదా బొరదలో పోలినట్టుగా మంచంలో పొర్లాడుతుంటారు కొంతమంది. ఎందుకంటే నిద్ర కాస్తాం. పంది పోలినట్టు బొర్లాడుతుంటారు కొంతమంది. ఏంటంటే నిద్ర వచ్చి పడుకోరు వీళ్ళు, నిద్ర కోసం పడుకుంటారు, నిద్రను పిలుచుకుంటారు దగ్గరికి, రా పడుకుందాం, రా పడుకో అన్నట్టుగా. నిద్ర రాలేదు ఈరోజు, ఏందబ్బా విసిగ్గా ఉందని నిద్ర పట్టడం లేదంటారు. ఇది ఎందుకు ఇచ్చారు అంటే దేవునితో కలిసి ప్రార్థించడం. ఆయన ఏ క్షణంలో వాడు వచ్చి నీ మీద దాడి చేస్తాడో తెలియదు కాబట్టి మెలకువగలిగి ప్రార్థించమంటే, మెలకువగలిగి అంటే రాత్రి అంతా పడుకోకుండా చేయమని కాదు. కొన్ని సందర్భాల్లో దేవుడే నీకు మెలకువనిస్తాడు. ఆ సమయం ఏం చేస్తుందో తెలుసా? మనము ఏందబ్బా రాత్రి అంతా నిద్రే పట్ల ఏం చేస్తున్నాడు? పంది పోయినట్టు బొర్లాడటమే మంచంలో, బొద్దల బజ్జిలాగా. ఆ సమయాన్ని నువ్వు ఆలోచించాల్సిన ఆలోచన అంటే అక్కడ అంటాడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానముతో బ్రతకమన్నాడు. ఏ జ్ఞానం అదంటే ఈరోజు నిద్ర పట్టడం లేదంటే కారణం ఏంటి తెలుసా? ఈరోజు నా ప్రభుత్వం నేను గడపడానికి దేవుడు ఈ దినాన్ని నాకు ఇచ్చాడన్న ఇంగితి జ్ఞానం మనకు కలగాలి. ఉందంటారా? ఉండలేదు. దేవుని నిద్ర కొరకే ఏందబ్బా విసుగుపడుతుంటే కొంతమందికి. అయినా కూడా ఆ మనసులో వాళ్ళు పొందాడుతారు కదా, మోకరించి ప్రార్థించామన్న ఆలోచన కొంతమంది కాదు. మీరు మంచోళ్ళు పాపం, దేవుని స్తోత్రం. కొంతమంది అలాంటి జీవితం జీవిస్తుంటారు, నిద్రను పిలుచుకుంటుంటారు దా అన్నట్టుగా. అంటే నిద్రను కాదు వీళ్ళు పిలిచేది, మరణాన్ని పిలుస్తారని చెప్పి వీళ్ళకి అర్థం కాదు. అందుకే ప్రభువు చెప్పాడు, ఈ విపత్తు నుంచి, ఈ యొక్క దుస్థితి నుంచి నువ్వు తప్పించబడంటే కాస్త మెలకువ కలిగి ప్రార్థించమన్నాడు. మెలకువ కలిగి ప్రార్థించమని ప్రభు కాస్త దూరం వెళ్ళిపోయి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. నీ చిత్తమైతే ఈ విపత్తు నుంచి నన్ను తప్పించు, అది నీ చిత్తమై ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువే ఆ ప్రార్థన చేశాడు. ఇప్పుడు మనమే ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా నాకు కానీ, నా భర్తకి కానీ, నా భార్యకి కానీ, నా బిడ్డలకు కానీ ఏ రోగం రాకూడదు, కరోనా రాకుండా మా ఇంటి చుట్టూ కంచి వేయమని చెప్పడం. నువ్వెప్పుడు నీ చిత్తమైతే నా కుటుంబానికి జాగ్రత్త కలుగు చేయి. నీ చిత్తమైతే ప్రభు చిత్తాన్ని కోరుకునేవాడు ఏ ఆపద రాకుండా తప్పించబడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు చిత్తాన్ని కోరుకునేవాడు ఆపద నుంచి తప్పించబడతాడు. ప్రభు చిత్తం ఏంటి? నీకు రోగం తెప్పించడం ఆయన ఇష్టమా? నేను మంచాన పాడేయడం ఆయనకి ఇష్టమా? హాస్పిటల్ పాలు చేయడం ఆయనకి ఇష్టమా? లేదండి. పాట పాడతాం కదా, ఆరోగ్య బలి పాడతారు, కళలు వేసి పాడతారు ఈ పాట మటుకు. ఆరోగ్య ప్రదాతను దేవుని చేతి కింద ఉండగలిగితే ఏ రోగము నేను అంటకుండా కాపాడుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు ఉండబడ్డ రోగం ఎట్టిదైనా తొలగించి నీకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు లోపలికి వచ్చి తన విలువైన రక్తాన్ని కార్చాడు. నీ శాపపు బంధకాల నుంచి విడిపించడానికి యేసు ప్రభు లోకంలోకి వచ్చాడు. ఇవన్నీ జ్ఞానవంతుడు ఆలోచించి, ఇవన్నీ జ్ఞానవంతుడైన వాడు అజ్ఞాని కాక జ్ఞానవంతుడై ఇవన్నీ ఆలోచించగలిగితే నీ కొరకు ఎన్ని ప్రణాళికలు దేవుడు ఏర్పాటు చేశాడో ఇవన్నీ నువ్వు గుర్తు చేసుకుంటే దేవునితో సహవాసము చేయాలన్న ఆలోచన హృదయానికి పుడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విపత్తు నుంచి తప్పించుకోవడానికి కాస్త మెలకువ కలిగి ప్రార్థించమని ప్రభు కొంచెం దూరం వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుని తిరిగి వచ్చేటప్పటికి ఆ చెట్టు కింద అందరూ పడిపోయినారు. మన కథ పడ్డట్టు అందరూ పడిపోయినారు. పేతురు, యోహాను, ఆంజనేయ లేటి కాస్త మెలకువ కలిగి ప్రార్థన చేయమంటే ఏంట్రా ఈ పరిస్థితి అంటే ఆడొక మాట అంటాడు, ప్రభువా ప్రార్థించాలని ఉంది కానీ ఏదో ఆవరిస్తుంది, ఏదో ఆవరిస్తుంది. ఆవరించేదేంటి?
ఆవరించడం అంటే అర్థం ఏంటి? మనల్ని ఆవరించేది అపవాది, మత్తు కలుగు చేసేది కూడా అపవాది, మత్తు కలిగి చేసేది కూడా అపవాది. కొంతమంది ఎప్పుడు నిద్రపోవడానికి ఇష్టపడతారు. ఇదంతా అర్థమైంది తెలుసా? ఎప్పుడు నిద్ర కొరకు ఎదురు చూసే వాళ్ళు దెయ్యం పట్టిన వాళ్ళే. క్లారిటీకి చెప్పాలండి, దెయ్యం పడితే ఎక్కువ నిద్రపోయేవాళ్ళు. అవునా కాదా? ఏం చాటుకి వెళ్ళిపోతున్న మొఖాలు కనపడటం లేదు. జోక్ కాదు, బైబిల్లో ఉంది ఈ మాట, నా మాట కాదు అంటాడు కదా. ప్రభువా మేము ప్రార్థించాలని ఉంది కానీ ఇంక అమ్ముకుంటారంటే ఓహో మనమంతా ఆ జాతికి చెందిన వాళ్ళు అని అంటుంది. మీరు అంతా గమ్ముకుంటాం. ప్రార్థించాలని ఉంది కానీ ఏదో లేదు అక్కడ, మాట లేదా? మరి మీరు ఎందుకు ఫీలింగ్లు అట్టు పెట్టినట్టున్నారు? మేము కూడా ఆ జాతి అన్నట్టుగా. మేము ప్రార్థించాలని మాకు ఉంది ప్రభువా, ఏదో మమ్మల్ని ఆవరిస్తుంది. ఆవరించేదేంటి? నిద్ర కలిగించే ఆత్మ, మత్తు కలిగించే ఆత్మ. దీని కొరకు ప్రార్థించాలి. మగడపు శక్తులు, నిద్ర శక్తులు నా మీద పనిచేయకుండా ఈ రాత్రంతా నీతో గడపాలి ప్రభు అని ఎప్పుడైతే కోరుకుంటావో నీ కోరిక నెరవేర్చడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రభా సుఖమైన నిద్ర దయచేయి. ఉదయకాలంలో లేచి మా పనులకు మేము వెళ్ళాలి, సుఖమైన నిద్ర. అక్కడ ఒక మెలకు ఒకటి ఉంది. జ్ఞానవంతుడు చేసే ప్రార్థన ఎలా కూడా తెలుసా? సుఖమైన నిద్ర, చురుకైన మెలకువ. చురుకైన మెలకువ అంటే అర్థం ఏంటి? ఏ సమయంలో నువ్వు లేచి ప్రార్థించాలో ఆ ప్రార్థన సమయంలో మెలకువ కలిగి ఉండడమే చురుకైన మెలకువ. సుఖమైన నిద్ర అంటే అర్థం ఏంటి? 9 గంటలకు పడుకొని తెల్లవారు 9 గంటల దాకా లేకుండా ఉండడం సుఖమైన నిద్ర. మరి ఏ నిద్ర అది సుఖమైన నిద్ర అంటే? సుఖమైన నిద్ర అంటే ఏంటి అంటే అరగంట నువ్వు పడుకున్నా నీ దేహానికి తృప్తి కలిగించేదే నిద్ర. అది సుఖమైన నిద్ర అంటారు. మనోళ్ళు సుఖమైన నిద్ర అంటే ఇక మధ్యలో ఎవరు లేపకూడదు. ఏమిటి అబ్బా ఈరోజు ఎవరు లేరబ్బా, ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నా, ఈరోజు అంతా పడుకొని నిద్రపోవాలి. పడుకొని నిద్ర పాడు మొహం మండ. పడుకొని నిద్రపోవడం ఏంటి? అబ్బా ఈరోజు ఎవరు లేరు, డిస్టర్బెన్స్ ఏం లేదు కాబట్టి ఈరోజంతా ప్రభుతో గడపాలనుకునే వాళ్ళని చూడాలి. కానీ అబ్బా ఈరోజు అంతా పడుకొని నిద్రపోవాలా? ఎవడు ఇలాంటి వాడు? అజ్ఞాని. జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? తన జీవితాన్ని దేవునితో గడపడానికి ఇష్టపడతాడు, విపత్తు నుంచి తప్పించుకోవడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభుతో అంటారు ప్రార్థించాలని కానీ ప్రభువా ఏదో మమ్మల్ని ఆవరిస్తుంది. ప్రతి వ్యక్తిని ఆవరిస్తాడు వాడు, ప్రతి వ్యక్తిని ఆవరిస్తాడు. ప్రతి వ్యక్తిని మత్తు కలుగు చేసి దేవునికి దూరం చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకని? ముఖ్యంగా దేవుని బిడ్డలు గమనించాల్సిన విషయాన్ని చేతులు జోడించి చెప్తున్నాను. ముఖ్యంగా నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటి తెలుసా? నిన్ను ఏం చేయలేడు అపవాది. ఎందుకని? అతడు నా నామముని వెలిగిన వాడు కనుక అతను నేను తప్పిస్తానని చెప్పిన వాగ్దానం ఒకటి ఉంది. కాబట్టి దేవుని నామమును ఎరిగిన వాడు కాబట్టి నిన్ను తప్పించడానికి దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి ఏదో ఒక కోణంలో నిన్ను బలహపరిచి దేవునికి దూరం చేయడానికి ఇష్టపడతాడు అపవాది. ఏ బలహీనత అది అంటే మత్తు కలిగించే ఆత్మను పంపిస్తాడు. మత్తు కలిగించే ఆత్మ. దేవుని వాక్యం వెలువడుతున్న కొంతమంది దెయ్యం పెట్టినోడు దూకుతుంటారు. జోక్ కాదు, దెయ్యం పెట్టినోడు దోగుతాంటారు. ఏమే ఎన్ని గంటలకు లేచొచ్చు? 5 గంటలకే కదా. 5 గంటలకు లేనివాడు వాడు మనిషి కూడా కాదు. నేను అడిగితే చెప్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5 గంటలకు లేచి కూడా ప్రార్థన చేయలేకపోతే రాత్రి ఏం ప్రార్థన చేస్తాను ఈ మకానికి? ఇలాంటి వాడి జీవితంలోకి ఏమిటి పాప చెప్తుంది రాత్రి, తాతయ్య బలివునిది తాతయ్య పాటని. ఏం పాట ఏమంటే ఆమె అంటుంది, కరుణ కరిమకం దానన్నవే అని. రాదా మొత్తు కలిగించి పనుకొని ఉంటే రే ఇదిగో ఎరుగులో దాక్కున్నాడు చూడరు రా అంటానేనా అంటాడు. నువ్వు చేసే ప్రతి పని కూడా వాడికి బట్ట బయలే. నువ్వు అనుకోవచ్చు నేను చాలా జ్ఞానంగా బ్రతుకుతున్నానని. జ్ఞానవంతుడు ఏం చేస్తాడు? ఆట వస్తాడు కదా. జ్ఞానవంతులు ఏం చేస్తాడట? కట్టుకోవడానికి ఇష్టపడుతున్నామా? బుద్ధిహీనులాగా ఇల్లు పిలికి పొయ్యి మంట వేసుకుని
చలిగాల్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. జ్ఞానవంతులు ఏం చేస్తారు? తన ఇల్లు కట్టుకోవడానికి ఇష్టపడతారు. కాబట్టి అక్కడ రాస్తాడు, దినములు చెడ్డవి కనుక, చదువునా, మీరు సమయాన్ని పోనివ్వకండి. రేపు చూసుకుందాం అనుకుంటే రేపు నీది కాకపోవచ్చమ్మా. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక ఆ సద్వినియోగం చేసుకున్న సమయాన్ని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు ఏం చూసుకోవాలి? నేను నడవడికి దేవునికి ఇష్టకరంగా ఉందా? నీకు ఆయనకి ఆయాసకరమైన విషయాలు ఏమన్నా ఉన్నాయా? ప్రతిదినము నిన్ను నీవు పరిశోధించుకుంటూ ప్రభుతో అడుగు వేయడానికి ఇష్టపడాలి. అందుకంటాడు కదా, నన్ను వెంబడించుకోరు వాడేప్పుడు తను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అంటాడు. సిలువేంటి? 5 గంటలకు నిద్రలేనంటే సిలువే కదా మనకు. ఈ భారాన్ని బాబా వీరికి ఏం పొంగుబాటు లేకుండా ఏకొని ప్రార్థన పెట్టేశాడు. అయ్యప్పుడు దేవుని స్తోత్రం. వీరికేం పొంగుబాటు లేకుండా ఏకొని ప్రార్థన పెట్టాడు. పోకపోతేనా 10 మందిలో కూడా అడిగేస్తాడు, ఏమి నిద్ర మొక్కలు వేసుకోకపోతే రాబోచ్చు కదా అంటాడు. ఆడొక అవమానం అయిపోద్ది. పాకపోయినా ఒక బాధే, పోయినా ఒక బాధే, పోకపోయినా ఒక బాధే. ఎందుకు వచ్చిన కర్మ? మనసులో ఏదో ఒకటి చదువుకుంటాను, కొనుక్కుంటాను, వచ్చి కూర్చొని బతిపోద్ది. అజ్ఞానులు చేసి పనికిమాలిన పనులేవి. జ్ఞానవంతుడు ఏం చేస్తాడు తెలుసా? నా జీవితాన్ని కట్టడానికి నా ప్రభు సిద్ధపాటు కలుగును కాబట్టి నా ప్రభు దగ్గరికి నేను వెళితే నా బ్రతుకు కట్టబడుతుంది. అపవాది చేతికి చెక్కకుండా నేను ఆదరించబడతాను. నా జీవితము దేవునికి సాక్షార్థంగా బతుకుతాయి. కృపను దేవుడు కలుగు చేస్తున్న ఆలోచన యువతలు కలగాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. చెడ్డ దినాల్లో ఉన్న అనేక విపత్తులు రేగుతూ ఉన్నాయి. అనేక రోగాలు ప్రబలుతూ ఉన్నాయి. ఈ రోగం నుంచి విడిపించబడాలంటే ఏ వైద్యుడి వల్ల కాదు, కానీ నువ్వు ఆరాధిస్తున్న ప్రభు వల్లనే అవుతుంది. ఆయన కృప నీ మీద నిత్యము ఉండాలని కోరుకున్నా నీవు ఎట్టి జ్ఞానవంతుడువో నీ జ్ఞానము చొప్పున బ్రతకడానికి, దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున బ్రతకడానికి ఇష్టపడితే ఆ ప్రభు ప్రతి విపత్తు నుంచి విడిపించి తాను కృప చొప్పున నడిపించి నిత్య రాజ్యము చేరే కృప దేవుడు మనకు కలుగు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. కళ్ళు ముద్దమ్మా, దేవుడి బట్టి చూద్దాం. స్తుతికి కారణభూతుడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తోత్రాలు. చెడదినాలలో ఉన్నాం, విపత్తుల మధ్య బ్రతుకుతూ ఉన్నాం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఆందోళనకరమైన జీవితంలో ఉన్నాం ప్రభా. అలాంటి అలసడల మధ్య బ్రతుకుతున్న మా జీవితాల్లో నెమ్మది కలిగి, సమాధానం కలిగి, తృప్తి కలిగి నీలో జీవించే కృప దయచేయమని కోరుచున్నాం. ఏ స్థితిలో కూడా ప్రభా మీకు దూరంగా ఉండక మీకు చేరువలో ఉంటూ మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఆరోగ్యమును, ఆశీర్వాదాన్ని అనుభవించడం సహాయం చేయమని, అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి బ్రతుకున్నట్టు ప్రభు చూపించమని మమ్మల్ని ప్రత్యేకించి మీ చేతికి అప్పగించుకుంటూ మీ రాకడలో ఎత్తబడే అనుభవాన్ని కలిగి చేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ రాలేని బిడ్డలను దయతో క్షమించి జ్ఞానము చొప్పున బ్రతుకుతూ నీ చేతి నీళ్ళలో దాచబడే కృప దయచేయమని, అపవాది అబద్ధ హస్తాలకు చిక్కబడకున్నట్లు ప్రభా భయము కలిగి మీ సన్నిధానములు ఒదిగుండి కృప దయచేయమని, ఘనత, మహిమ మీకు చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము మన తండ్రి దేవుని కృప, కుమారుడని యేసుక్రీస్తు వారి కనికరము, కటాక్షము, పరిశుద్ధాత్మ యంతలి అన్యుల సహవాసము, ఆయన సన్నిధి, ఆయన కాపుదల, ఆయనకు ఉన్నతమైన స్థితి మనకందరికీ కలుగు చేసి నిత్య రాజ్యము చేరే వరకు ఆయన చేపట్టి మనం నడిపించి సర్వసత్యములు నడిపిస్తూ సరైన జీవితాన్ని కలుగు చేసి జ్ఞానము చొప్పున బ్రతుకుతూ మా ఇంటిని కట్టుకుంటూ, మా హృదయాలను కట్టుకుంటూ, మా జీవితాన్ని కట్టుకుంటూ, పదిలపరుచుకుంటూ ప్రభు సన్నిధి చేరు వరకు ఆయన కృప మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రభు నామమున మీ అందరికీ వందనాలు.